మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. గత రికార్డులను తిరగరాస్తూ ఈ మూవీ సక్సెస్ఫుల్ గా దూసుకు వెళుతోంది. కత్తి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. విడుదలైన తొలి రోజు నుండి ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో పెరిగాయి. అయితే ఈ చిత్రంకు వస్తున్న రెస్పాన్స్ చూసి పవన్ కూడా తన అన్నయ్య సినిమాని చూడాలని భావించాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి హైదరాబాద్ లో ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం. 60 ఏళ్ల వయసులోనూ తన అన్నయ్య పెర్ఫార్మెన్స్ చూసి పవన్ చాలా సంతోషపడ్డాడట. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు చిత్రం షూటింగ్ తో బిజీగా ఉండగా మార్చిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇక ఖైదీ నెంబర్ 150 చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రం ఫస్ట్ డే రోజు 47 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీలో ఒక రికార్డు సృష్టించిందని అల్లు అరవింద్ తెలియజేశారు. ఒక నైజాం ఏరియాలోనే ఈ చిత్రానికి 4.87 కోట్ల కలెక్షన్ సాధించింది. దీంతో చిరంజీవి మరోసారి కింగ్ ఆఫ్ నైజాం అని నిరూపించుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 చిత్రం బాహుబలి రికార్డులను కూడా తిరగరాసిందని అల్లు అరవింద్ అన్నారు. బాహుబలి చిత్రం తొలి రోజు 35 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే చిరు మూవీ 30 కోట్లు వసూలు చేయడం గమనార్హం.